తొలి విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో మైకులు మూగబోయాయి. రేపు మొదటి విడత పోలింగ్ జరగనుంది. ఉదయం పోలింగ్, మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మరోవైపు అధికార పార్టీ యథేచ్ఛగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్రామాల్లో భారీగా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతున్న పోలీసులు, అధికార యంత్రాంగం లైట్ తీసుకోవడంపై విమర్శల జడివాన కురుస్తోంది. రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి మైకులు మోగబోయాయి. రేపు తొలి విడతలో 4235 పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు అన్ని సర్పంచ్ స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. వార్డులకు మాత్రం అత్యధిక చోట్ల ముఖాముఖి పోటీ మాత్రమే ఉంది. ఈ నెల 3న మొదలైన తొలి విడత అభ్యర్థుల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనేందుకు 70,000 మంది సిబ్బందిని నియమించారు. వారికి ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు. వారంతా ఇవాళ ఎన్నికల విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎన్నికల సామాగ్రితో సహా సాయంత్రానికే పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేలా ముందు రోజు రాత్రికే అన్నిటినీ సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్యాలెన్స్ పత్రాలను ముద్రించి సిద్ధంగా ఉంచారు. వాటితో పాటు ఇతర వస్తువులను కూడా సమీకరించుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి తప్పులు తొరలకుండా ఎన్నికలు నిబంధనలు పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఇప్పటికే రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. సీటింగ్ ఏర్పాట్లు, సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ వంటివి నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని చూపితే ఓటింగ్కు అనుమతించాలని చెప్పారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని వివరిస్తూ పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఇప్పటికే ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. గురువారం ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు వెల్లడించే వరకు ఆయా మండలాల్లో మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. మరోవైపు ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థులు రోజు పూర్తిగా ఓటర్లకు డబ్బులు పంపిణీకి సిద్ధమయ్యారు.